ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। लोकान् सिसृक्षुणा पूर्वं गावः पृषाः स्वयंभुवा प्रत्यर्थं सर्वभूतानां तस्मात् मातरः स्मृताः तस्मात् मातरः स्मृताः। భగవంతుడు మానవజాతి మనుగడకు అందించినది అమూల్యమైన గోవు. సకల ప్రాణుల జీవనానికి ఆహారం ఇస్తుందని భవిష్యత్తులో సృష్టించే మానవుని దృష్టిలో పెట్టుకుని గోవును పుట్టించాడు. తస్మాదస్వా అజాయంత ఏకేచోభయాదతః గావోహ జజ్ఞిరే తస్మాజ్జాతా అజావయః। భగవంతుడు మొదట పవిత్ర గోవును, తరువాత గుర్రాన్ని, ఆ తరువాత మానవుణ్ణి సృష్టించాడు. భగవంతుడు వేద విజ్ఞానాన్ని మొదటిగా స్వయంగా మనకు అందించాడు. వేద విజ్ఞానం లేకుంటే మనం పవిత్రమైన గోవు గురించి తెలుసుకోలేము. వేదంలో తెలిపిన గోవు యొక్క గుణాలు మనకు తెలియకపోతే గోవును గౌరవించడం మనకు తెలియదు. అందుచేతే గోవు వల్ల పూర్తి లాభాన్ని మనం పొందలేకపోతున్నాం. అదేవిధంగా వయోవృద్ధుల వల్ల మనకు కలిగే లాభాలను మనం పొందలేము. गावः प्रतिष्ठा भूतानां गावस्त्वस्त्वयनं महत् गावो भूतं च भव्यं च गावः पुष्टिः सनातनी गावः पुष्टिः सनातनी। గోవులే మనుష్యుల మొదలు సమస్త ప్రాణికోటికి జీవనాధారాలు. గోవులు కళ్యాణకారకములు, శుభములు సమకూరుస్తాయి. పూర్వం ఐశ్వర్యమునకు గోవులే ఆధారం. ముందు ముందు మనం కూడా గోవుల వల్లనే అభివృద్ధి పొందుతాం. గోవులు అన్ని కాలాల్లోనూ పుష్టిని అందిస్తాయి. యజ్ఞాంగం కథితా గావో యజ్ఞ ఏవ చ వాసనా ఏతాభిశ్చ వినా యజ్ఞో న వర్తతే కథంచన। గోవు యజ్ఞమునకు ఒక అంగం. అంతేగాక సాక్షాత్తు యజ్ఞస్వరూపముగానే ఋషులు చెబుతారు. వీటి పాలు, పెరుగు, నెయ్యి లేనిదే యజ్ఞం చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. గావస్వర్గస్య సోపానం గావస్వరే జ్ఞాపి పూజితాః గావః కామదుహో దేవ్యో నాన్యత్ కించిత్ పరం స్కృతం। గోవులు స్వర్గానికి సోపానాలు. గోవులు స్వర్గంలో కూడా పూజింపబడతాయి. గోవులు సమస్త కోరికలను తీర్చే దేవతలు.
ఈ సృష్టిలో గోవును మించిన ప్రాణియే లేదు. గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. నా ముందు వెనక చుట్టూరా గోవులే ఉండాలి. నేను గోవుల మధ్యలో నివసించాలి. ఇది శ్రీ గోపాలకృష్ణుని మనోవాంఛ. విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమస్య మహా శ్రద్ధా దయా తతిక్షా చ క్రతవశ్చ హరేస్తమాః. వేదవేత్తలు, గోవులు, వేదములు, సత్యము, మనస్సు, బాహ్యేంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము, యజ్ఞము శ్రీహరికి శరీరము వంటివి. సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషస్త్విష్టకామధుక్. బ్రహ్మ ఆదిలో ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞమును కూడా సృష్టించి ఇట్లనెను, ఈ యజ్ఞమే కామధేనువు వలె ఈ సమస్త వాంఛితములను పూర్ణమనొచ్చునుగాక. దానినాశ్రయించి మీరు పురోభివృద్ధి పొందుదురుగాక. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులు, పాలు పితుకువాడు శ్రీకృష్ణుడు. పార్థుడు లేగదూడ, బుద్ధిమంతుడు భోక్త. గీతామృతం పాలు అని గీతావాక్యం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ వ్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధాల్లో వజ్రాయుధం, పాడి ఆవులలో కామధేనువు, సంతతి కలుగజేయు వాటిలో మన్మధుడు, సర్పాలలో వాసుకుని నేనే అంటాడు శ్రీకృష్ణ. గ్రీవామస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠిత సర్వదేవమయో గావః సర్వతీర్థమయస్తథా. గోవు యొక్క కంఠం మస్తకం మధ్యలో గంగడోలు కలదు. అందు పవిత్రమైన గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగముల యందును సమస్త దేవతలు, తీర్థములు కలవు. గవాం శుశ్రూషకాయే చ గోప్రదాయే చ మానవాః యేషామన్యతమే లోకే తే స్యుః సర్వసమృద్ధయః
సర్వసమృద్ధయః. గోవుకు సేవ చేసేవారు, గోదానం చేసేవారు గోలోకంలో సర్వ సౌభాగ్యాలతో జీవిస్తారని బ్రహ్మదేవుడు వివరించాడు. బ్రహ్మసూర్యసమం జ్యోతిః ద్యోః సముద్రసమం సరః ఇంద్రపృథివ్యై వర్షీయాన్ గోస్తు మాత్రాత్ న విద్యతే. సూర్యుని స్వయం ప్రకాశాన్ని బ్రహ్మ విద్యతో పోల్చవచ్చు. అంతరిక్షాన్ని అపార సముద్రంతో పోల్చవచ్చు. ఈ భూమండలాన్ని ఇంద్రుని ఐశ్వర్యంతో పోల్చవచ్చు. కానీ గోవును మాత్రం దేనితోనూ పోల్చడం సాధ్యపడదు. గోవు అద్వితీయం. గోముఖీ చాశ్రితా వేదా షడజ్ఞపదక్రమా శృంగయోశ్చ స్థితా నిత్యం సహైవ హరకేశవో సహైవ హరకేశవో. గోవు ముఖములో షడంగములలో పదక్రమములతో కూడి ఉన్న వేదములు నివసించును. గోవు కొమ్ములలో శివకేశవులు నివసించియున్నారు. నివిష్టం గోకులం యత్ర శ్వాసం ముంచతి నిర్భయం విరాజయతి తం దేశం పాపం చాశాపకర్షతి. గోవుల మంద ఎక్కడ నిర్భయముగా కూర్చుని గాలి పీల్చుకుంటుందో ఆ ప్రదేశం శోభను కూర్చడమే కాక పాపాల నుండి తొలగింపబడి పుణ్యప్రదేశాలవుతాయి. ఘాసముష్టిం పరగవే దద్యాత్ సంవత్సరం తు యః అకృత్వా స్వయమాహారం వ్రతం తత్సార్వకామికం. వ్రతం తత్సార్వకామికం. ఒక సంవత్సరం పాటు ప్రతిదినం తమ భోజనం చేయడానికి ముందు స్వయంగా గోవులకు గుప్పెడు గడ్డి తినిపిస్తే గోవు వారి కోర్కెలను తీరుస్తుంది. అప్సువంతః అమృతం అప్సు భేషజం అప్సువంతః అమృతం అప్సు భేషజం. నీటిని అమృతంగా మార్చేది గోవు. నీటిలో అమృతముండును, నీటిలో ఔషధములుండును. గోవులు త్రాగు జలము పవిత్రము. గోవులు నీరు త్రాగుట వలన నదులు పవిత్రములగును. నదులు మహత్యము పెరుగును, దివ్య జలముగా స్తుతించబడును. రౌరవాదిషు ఏకేచి పచ్యంతే యస్య పూర్వికాః వృషోత్సర్గేణ తాన్ సర్వాన్ తారయేత్
ఏకవింశతిః వృషోత్సర్గము ఆచరించుట వలన రౌరవాది నరకముల యందు బాధపడు 21 తరముల వారు తరించి పరమగతిని పొందుదురు. గావో భగో గావ ఇంద్రో మయిచ్చాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనాస్తయిద్రే ఇచ్ఛామి హృదా మనసా చిదిష్టం. గోవు వల్ల లభించే పాలు, పెరుగు, నెయ్యి యజ్ఞాలలో హవిస్సుగా ఆహుతి చేస్తారు. గోసంతతిని ఆస్తిగా పరిగణిస్తారు. గోక్షీరం సేవిస్తే బుద్ధిబలం పెరుగుతుంది, భగవంతునికి దగ్గర చేస్తుంది. అందుచేతనే వేదాలు, అష్టాంగ యోగాలను అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. గోమయం, గోమూత్రం సంజీవనిగా మనకు ఉపయోగపడతాయి. ఎద్దులు బరువులను మోసి వ్యవసాయంలో భారతీయ పద్ధతులకు ఉపయోగపడతాయి. గోషు భక్తశ్చ లభతే యద్యదిచ్ఛతి మానవః స్త్రియోపి భక్తా యా గోషు తాశ్చ మానవాప్నుయుః పుత్రార్థీ లభ్యతే పుత్రం కన్యార్థీ తామవాప్నుయాత్ ధనార్థీ లభతే విత్తం ధర్మార్థీ ప్రాప్నువాప్నుయాత్ విద్యార్థీ చాప్నుయాద్ విద్యాం సుఖార్థీ ప్రాప్నుయాత్ సుఖం న కించిద్ దుర్లభం చైవ గవాం భక్తస్య భారత. గోభక్తుడైన వ్యక్తి ఏదేది కోరితే అవన్నీ అతనికి లభిస్తాయి. గోభక్తులైన స్త్రీలకు కూడా వారి కోరికలు నెరవేరుతాయి. పుత్రుడు కావాలంటే పుత్రుడు, కన్య కావాలన్నా కన్య, విద్యార్థికి విద్య, సుఖం కోరితే సుఖం, ధనం కోరితే ధనం ఇస్తుంది. భారత, గోభక్తునికి దుర్లభమైనది ఏదీ లేదు. మృత్యు వినాశార్థం సాలంకారాం పయస్వినీం విప్రాయ వేద విదుషే గాంధద్యాచ్చ సవత్సకాం అపమృత్యు వినాశార్థం సంసారార్ణవతారకం. మృత్యు వినాశనార్థం అలంకరించబడిన పాలిచ్చు గోవును దూడతో సహా వేదములు తెలిసిన బ్రాహ్మణునకు దానమీయవలెను. అపమృత్యు వినాశనము కొరకు సంసారార్ణవమును తరింపజేయునది గోవు. గవాం శృంగోదకే స్నాత్వా మహానద్యుపసంగమే సముద్రదర్శనే చాపి వ్యాళధర్మః శుచిర్భవేత్. గోవుల కొమ్ము ముంచిన నీటిలో స్నానం చేసినట్లయితే సముద్ర సంగమంలో స్నానం చేసినట్లు పవిత్రుడవుతాడు.
सम्मार्जनोपाञ्चनेन शेकेनो लेखनेन च गवाञ्च परिवासेन भूमिः शुध्यति पञ्चभिः। భూభాగమున గోమూత్రం చల్లి గోమయంతో అలికి ఆ భూమిపై ఒక రాత్రి పగలు గోవును కట్టి ఉంచిన ఆ భూమి శుద్ధి అగును. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. భూతజాలము అన్నము నుండి పుట్టుచున్నది. అన్నము వర్షము వల్ల లభించును. వర్షము కురవాలంటే యజ్ఞము కారణం. యజ్ఞానికి పంచగవ్యములు కావాలి. అంటే గోపోషణ ముఖ్యమని తెలియవలయును. గోగ్రాసః కార్తికే మాసి విశేషాద్యైస్తు దీయతే తేషాం పుణ్యఫలం వక్తుం న శక్నోతి పితామహః. కార్తీక మాసమున గోగ్రాసము విశేషముగా దానము చేసిన వారి పుణ్యఫలమును బ్రహ్మ కూడా చెప్పజాలడు. మంగళం దర్శనం ప్రాతః పూజనం పరమం పదం స్పర్శనం పరమాతీర్థం నాస్తి ధేను సమం క్వచిత్. ఉదయముననే గోవును చూచుట శుభము, పూజించుట శ్రేష్టము. తాకుట వలన ఉత్తమ ఫలం లభించును. గోవుతో సమానమైనది ఏదీ లేదు. స్పృష్టాశ్చ గావః శమయంతి పాపం సంసేవితాశ్చోపనయంతి విత్తం తాయేవ దత్తాస్త్రిదివం నయంతి గోభిర్న తుల్యం ధనమస్తి కించిత్. స్పర్శ మాత్రం చేతనే గోవులు మానవుల్ని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేస్తాయి. గోవులను సేవించినట్లయితే ఎన్నో సంపదలనిస్తాయి. గోదానం చేసినట్లయితే స్వర్గం లభిస్తుంది. వృషస్య వృషణం సృష్ట్యా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం. కైలాసం భవతి ధ్రువం. నందీశ్వరుని తన కుడి చేతితో శిరస్సు మొదలు పాదముల వరకు తడివి నందీశ్వరుని శృంగములపై తమ ఎడమ చేతి అంగుష్ట తర్జనీ వ్రేళ్లను ఉంచి ఈశ్వరుని దర్శించాలి. అట్లు చేసిన కైలాసం చూచిన వారగుదురు. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూంస్తాంశ్చక్రే వాయువ్యానారణ్యాగ్రామ్యాశ్చయే. భగవంతుడు గోవును జంతువులను సృష్టించాడు. వేదాల్లో చెప్పిన ప్రకారం వాటి మాంసమును భుజింపరాదు. ప్రపంచాన్ని సృష్టించడానికి ముందే గోవును సృష్టించాడు. పాలు పెరుగు కోసం మానవులు వాటిని పోషించాలి. యజ్ఞశిష్టాసినః సంతో ముద్యంతే సర్వకిల్బిషైః భజంతే
వర్తేత్ త్వఘం పాపాయే నచంత్యాత్మకారణాత్. యజ్ఞ విశిష్టాన్నము తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులవుతారు. తన శరీర పోషణ కోసం ఆహారం తయారు చేసుకొను పాపులు పాపమునే భుజింతురు. గోవులను చంపి అదే మా ఆహారమని తిని పాపమును మూటకట్టుకోవద్దు. గవాంయో మనసా దుఃఖం వాచత్యథమసత్తమః సయాతి నిరయస్థానం యావదింద్రాశ్చతుర్దశ. గోవులకు మనస్సులోనైనా చెడు తలచిన వారికి 14 ఇంద్రులు పాలించే వరకు నరకంలో ఉండాలి. గోవధో మద్యమాంసచ యత్ర సంజాయతే నిశం బ్రహ్మహత్యాని పాపాని తస్మిన్ స్థానే రతిర్మమ. గోహత్య చేయుట, కళ్ళు త్రాగుట, బ్రహ్మహత్యాది పాపములు చేయుట ఏ ప్రదేశమందు జరుగుచుండును అక్కడ జ్యేష్ఠాదేవి నివసించును. గవామూత్రపురీశస్య నోద్విజేత కథంచన నచాసాం మాంసమశ్నీయాత్ వాం గవా పుష్టిం తథాప్నుయాత్. గోమూత్రం, గోమయం తీసుకోవడానికి అసహ్యించుకోకూడదు. అవి పవిత్రమైనవి. గోమాంసం తినుట నిషేధం. పంచగవ్యాలతో మానవుడు బలం పొందుతాడు. యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనాత్ పంచగవ్యస్య దహ్యత్యర్నిరివేంధనం. ఇంధనమును అగ్ని దహించినట్లుగా పంచగవ్యములు శరీరమునందు పాపమును దహించివేయును. అంతేకాదు, గోవునకు అమృతస్య నాభిః అను ప్రశస్తి కలదు. అమృతము గోవుల యందు కలదని చెప్పుదురు. త్వే అగ్నే స్వాహుత ప్రియాస సూరయః యంతారో ఏ మఘవానో జనానామూర్వదయంత గోనా. అమృత ప్రదానమునొచ్చు గోవులను, గోశాలలను రక్షణ చేయవలెను. అట్టివారు మాత్రమే పరమాత్మకు ప్రియులగుదురు. గోవులను కాపాడమని పరిపాలకులను, రాజకీయ నాయకులను భగవంతుడు హెచ్చరించాడు. గౌర్ధయతి మరుతాం స్రవస్యుర్మాతామఘోనాం యుక్తావహ్నీరధానా. ఇంద్ర పరమాత్మచే రచింపబడిన భూమి, గోవులు, విద్యుత్తు, వేదవాణి, రూప గోసంపదలను ఉపయోగమునకు తెచ్చి అందరకు ఆధ్యాత్మిక, శారీరక, భౌతిక, వైజ్ఞానిక, యాజ్ఞిక, సామాజిక మరియు రాష్ట్రీయోన్నతి నొందించవలెను. గోవులు స్వచ్ఛ జలము త్రాగి యజమానికి పంచగవ్యములనిచ్చును. ఆహరామి గవాం క్షీరమాహార్షం ధాన్యంగరసం ఆహృతా అస్మాకం వీరా ఆపత్నీం హృదమస్తకం. మానవులు సర్వదా గోరక్షణ, పాలన, పోషణ చేయవలెను. అందువల్ల మానవులు క్షీరాదుల, వేదముల వల్ల హృదయము పుష్టివంతమై శూరవీరులగుదురు. సంపద అభివృద్ధి చెందును.
గోకులస్య జలాయోం వసుధాదిపా ఉద్యాదయతి యో విద్రుం తం విదాద్రుహాదతి నమ్రూ. దాహంతో ఉన్న ఆవులను నీరు త్రాగడానికి అడ్డుపెడితే బ్రహ్మహత్య చేసిన పాపం కలుగుతుంది. సంవహసృజత్వర్యమా సంపూషా సంబృహస్పతిః సమింద్రో యో ధనుంజయో మయి పుష్యత యద్వసు. ప్రజలు ప్రజాపాలకులు రాజ్య నియమానుసారం గోవులను వృద్ధిపరచవలెను. అందువలన కృషి వ్యాపారాదుల ద్వారా ప్రపంచమునందు ధన సమృద్ధి జరుగును. సంజగ్మానా అభిభ్యుషీరాస్మిన్ గోష్ఠే కరీషిణీ బిభ్రతీః సౌమ్యం మధ్వనమివావుపేతనా. మనుష్యులు గోవులను హింసించక మృగముల నుండి కాపాడుచునుండవలెను. అందువలన అవి ఆరోగ్యవంతము అమృతమయమగు పాలు నెయ్యి వంటి పదార్థములనిచ్చును. పంచగవ్యములు ఎంతో విలువైనవి. ఇహైవ గావయేతనేహో శకేన పుష్పతా ఇహైవోత ప్రజాయధ్వం మయీ సంజ్ఞానమస్తు వః. ఇల్లాలు గృహస్థులను పోషించుచు ప్రసన్నముగా ఉంచునట్లు గోవులు పాలు పెరుగు నెయ్యితో తమ రక్షకులను ఆరోగ్యవంతులుగా ఉంచును. కావుననే మానవులు వానిని పోషించి వంశవృద్ధి చేసుకొనవలెను. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేషస్ వా అసు వినశ్యతి. ఏ సమయమునైనా దేవతలను వేదములను గోవులను బ్రాహ్మణులను ధర్మమును భగవంతుని ద్వేషించే వాళ్ళు నశించుదురు. గోవులకు భగవద్భక్తులకు హాని చేయడమే మహాపాపం. సంవోగోష్ఠేన సుషరా సందయ్యాసం సుభూత్యా అహర్జాతస్య యన్నామ తేనావః సంసృజామసి. మనుష్యులు గోవులను మంచి ఆరోగ్యవంతమైన గోశాలలో పెట్టి పెంచవలెను. వానిని తమ ధనమని సంపదని అనుకుని పోషించవలెను. సారభేయి జగత్పూజ్య నిత్యం విష్ణుపదే స్థితా సర్వదేవమయి గ్రాసం మయా దత్తం ప్రతీక్షతా. బ్రాహ్మణులను రక్షించుట, గోవుల దారిద్ర్యం తొలగించుట, దీనులను దుర్బలులను దుఃఖితులను రక్షించుట వల్ల మనుష్యులు స్వర్గము పొందుదురు. గోవులే యజ్ఞమునకు ఆది అంతం మధ్య. గోవులను దానం చేయవలెను, ప్రతిదినం పూజించవలెను. ప్రాణులు స్వర్గానికి వెళ్ళుటకు గోవులే సోపానములు.
పవిత్రం చ పవిత్రాణాం మంగళానాం చ మంగళం పుణ్యానాం పరమం పుణ్యం కపిలా పాండునందనా పాండునందన, పవిత్ర వస్తువులందు మొదటిగా చెప్పదగినది కపిలగు. మంగళకర వస్తువులలో కళ్యాణకరమైనది, పుణ్యజీవులలో పుణ్యజీవి. పీతోదకా జగ్దతృణా మగ్ధదోహా నిరంద్రియా ఆనందానామతే లోకాస్తాన్ సగచ్చతి తాదదత్. నీరు త్రాగలేని, గ్రాసం తినలేని, పాలివ్వని, సంతానం పొందే సామర్థ్యం లేనివి ముసలి అయిన గోవులను ఋత్విక్కులకు దక్షిణ రూపంలో ఎవరు దానం చేస్తారో వారు జన్మాంతంలో సుఖం లేని లోకాలకు పోతారు. గవాం మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాదస్సాహ దానేన ప్రియతాం కమలాపతిః. సాధుగోమాత యొక్క అంగములయందే 14 లోకములు విలసిల్లుచుండు. గోవులుంటే దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. గోదానం గొప్పది. వైశ్వానరే హరివిదం జుహోమి సాహస్రం శతధారముత్సం నభిభర్తి పితరం పితామహాన్ ప్రపితామహాన్ విభర్తి పిన్వమానః. మానవులారా, గోవును బాగా సేవించండి. వాటిని పోషించుట వలన ఎద్దులతో వ్యవసాయము బాగా జరుగుతుంది. పాలు, నెయ్యి లభించి పిన్నలు, పెద్దలు, తాతలు, వృద్ధులు అందరూ పుష్టిగా జీవించగలరు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. ఓం శాంతి శాంతి.